నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైట్ ఇన్ డెప్త్. అర్ధరాత్రి ఊరంతా గాఢ నిద్రలో ఉన్న సమయం. బయట కళ్ళు పొడుచుకున్న కాండ్రాని కటిక చీకటి. అకస్మాత్తుగా భూకంపం వచ్చినట్టుగా ఒక భయంకర శబ్దం. క్షణాల్లో మీ ఇంటి గోడలు బద్దలు కొట్టుకుని సముద్రపు నీళ్లు మీ బెడ్రూమ్లోకి దూసుకొస్తే ఊహించుకుంటూనే వెన్నులో వణుకు పుడుతుంది కదా. కానీ విశాఖపట్నం తీరంలో భీమిలి బీచ్ రోడ్డు నానుకుని ఉన్న మత్స్యకారపల్లెల్లో ఇది ఊహ కాదు. ప్రతిరోజు వారు ఎదుర్కొంటున్న భయంకరమైన వాస్తవం. ఏ సముద్రాన్నైతే వారు గంగమ్మ తల్లి అని నమ్ముకున్నారో, ఏ సముద్రం అయితే తరతరాలుగా వారికి అన్నం పెడుతుందో, నేడు అదే సముద్రం ఒక రాకాసిలా మారి వారి బతుకులు మింగేస్తోంది. పర్యాటకులకు స్వర్గంలా కనిపించే ఆ నీలిరంగు అలల వెనుక మాంగమారిపేట, జాలరిపేట మత్స్యకారుల నెత్తుటి కన్నీరు దాగి ఉంది. అక్రమ నిర్మాణాలు, పోర్టుల డ్రెడ్జింగ్ వల్ల సముద్రం తన హద్దులు దాటి ఊళ్ల మీదకు వచ్చేస్తుంది. కళ్ళెదుటే ఇల్లు కూలిపోతున్నా, కరకట్టలు నిర్మించాల్సిన వ్యవస్థలు నిద్రపోతున్నాయి. మ్యాప్లో లేకుండా పోతున్న ఆ మత్స్యకార పల్లెల గుండెకోతపై ప్రైమ్ నైన్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ సస్పెన్స్ ఇన్డెప్త్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. విశాఖపట్నం నుంచి భీమిలి వరకు సాగే 30 కిలోమీటర్ల బీచ్ రోడ్డు ప్రయాణం దేశంలోనే అత్యంత సుందరమైన తీర ప్రాంతాల్లో ఒకటి. ఒకవైపు ఎత్తైన కొండలు, మరోవైపు అనంతమైన బంగాళాఖాతం. ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు క్యూ కడుతుంటారు. వీకెండ్ వస్తే చాలు ఈ రోడ్డంతా లగ్జరీ కార్లు, బైక్లతో సందడిగా మారుతుంది. కానీ ఆ ఏసీ కార్ల అద్దాల వెనుక నుంచి చూసే పర్యాటకులకు ఆ తీరంలో దాగిన ఒక భయంకరమైన విషాదం కనిపించదు. ఆ అందమైన బీచ్ రోడ్డును ఆనుకుని ఉన్న మంగమారిపేట, జాలరిపేట లాంటి మత్స్యకార గ్రామాల్లోకి అడుగు పెడితే అక్కడ వినిపించేది అలల సవ్వడి కాదు, ఆక్రందనల ఘోష. పర్యాటకులకు స్వర్గంలా కనిపించే ఆ సముద్రం అక్కడి జాలర్లకు మాత్రం నిత్యం ప్రాణ సంకటంగా మారింది. ప్రకృతితో వారు చేస్తున్న మరణ పోరాటం అడుగడుగునా కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ మత్స్యకార పల్లెలు సముద్రానికి చాలా దూరంగా, సురక్షితంగా ఉండేవి. 10 ఏళ్ల క్రితం పరిస్థితి చూసుకుంటే ఇళ్ల నుంచి సముద్రం కనీసం 100 నుంచి 200 మీటర్ల దూరంలో ఉండేది. పిల్లలు ఆడుకోవడానికి, జాలర్లు తమ వలలు ఆరబెట్టుకోవడానికి, పడవలు నిలుపుకోవడానికి విశాలమైన ఇసుక తిన్నెలు ఉండేవి. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ఆ విశాలమైన ఇసుక తిన్నెలను సముద్రం మింగేసింది. రాకాసి అలలు నేరుగా వచ్చి ఇళ్ల గోడలను ఢీకొడుతున్నాయి. సముద్రపు కోత ఏ స్థాయిలో ఉందంటే నిన్నటి వరకు ఉన్న బీచ్ ఈ రోజు కనిపించడం లేదు. కళ్ళెదుటే భూమి కోసుకుపోతూ సముద్రం అమాంతం ముందుకు దూసుకొస్తోంది. తరతరాలుగా ఆ తీరాన్నే నమ్ముకుని బతుకుతున్న జాలర్లు తమ కళ్ల ముందే తమ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంటే దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. సముద్రపు కోత ధాటికి మంగమారిపేట, జాలరిపేట గ్రామాల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో ఇళ్లు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. ఒకప్పుడు ఎంతో ఆశతో జీవితకాలపు సంపాదనంతా కూడబెట్టి కట్టుకున్న ఇళ్లు పేకమెడలా కూలిపోతున్నాయి. అలల తాకిడికి పునాదులు కదిలిపోయి గోడలు బీటలు వారి పైకప్పులు కుప్పకూలుతున్న దృశ్యాలు చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. రాత్రిపూట నిద్రపోవాలంటేనే ఆ తీర ప్రాంత వాసులు వణికిపోతున్నారు. ఏ అర్ధరాత్రి ఏ రాకాసి అల వచ్చి తమ ఇంటిని మింగేస్తుందోనని, తమ పిల్లలను ఎక్కడ సముద్రం లాగేసుకుంటుందోనని ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బతుకుతున్నారు. కంటి మీద కునుకు లేకుండా సముద్రం వైపు బిక్కుబిక్కుమంటూ చూస్తూ గడుపుతున్న ఆ పేద మత్స్యకారుల రాత్రులు నరకానికి నకళ్లుగా మారాయి. అసలు సముద్రం ఎందుకిలా ఊళ్ల మీదకు పడుతుంది? ప్రకృతి ఎందుకు ఇంతలా పగబట్టింది? దీని వెనక ఉన్న అసలు కారణం మనిషి స్వార్థమే అని నిపుణులు ఘంటాపథంగా చెబుతున్నారు. విశాఖ తీరంలో ఇష్టారాజ్యంగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు, తీర ప్రాంత నిబంధనల ఉల్లంఘనలే ఈ వినాశనానికి ప్రధాన కారణం. దీనికి తోడు పోర్టుల విస్తరణ కోసం సముద్రంలో చేస్తున్న భారీ డ్రెడ్జింగ్ పనుల వల్ల సముద్ర గర్భంలో సహజ సిద్ధమైన సమతుల్యత దెబ్బతింటోంది. ఒకచోట ఇసుకను భారీగా తవ్వేయడం వల్ల ఆ ఖాళీని పూడ్చడానికి సముద్రం మరోచోట తీరాన్ని కోసే
తెస్తుంది. అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ విధ్వంసం నేరుగా అమాయక మత్స్యకారుల ఇళ్ల మీద పడుతోంది. పాలకులు, బడాబాబుల తప్పులకు పేద జాలర్లు మూల్యం చెల్లించుకుంటున్నారు. సముద్రపు కోతను ఆపడానికి శాశ్వత పరిష్కారాలు చూపించాల్సిన వ్యవస్థలు తాత్కాలిక ప్యాచ్ వర్క్లతో చేతులు దులుపుకుంటున్నాయి. ఇళ్లు కూలిపోతున్నాయని మత్స్యకారులు మొత్తుకుంటుంటే అధికారులు వచ్చి కొన్ని ఇసుక బస్తాలను, రాళ్లను పేర్చి వెళ్తున్నారు. కానీ ఆ రాకాసి అలల ముందు ఈ ఇసుక బస్తాలు ఏమాత్రం నిలబడగలవు. ఒక్క భారీ అల వస్తే చాలు ఆ బస్తాలన్నీ సముద్రంలో కొట్టుకుపోతున్నాయి. మళ్లీ కోత మొదలవుతోంది. తమ ఇళ్లను కాపాడుకోవడానికి మత్స్యకారులు తమ సొంత ఖర్చులతో రాళ్లు తెచ్చుకుని అడ్డుపెట్టుకుంటున్నా ఫలితం శూన్యం. ప్రకృతి ఆగ్రహం ముందు ఆ పేదవాడి ప్రయత్నాలు చిన్నబోతున్నాయి. శాశ్వత కరకట్టెలు నిర్మిస్తే తప్ప ఈ పల్లెలను కాపాడలేమని తెలిసినా ఆ దిశగా అడుగులు పడకపోవడం తీవ్ర విచారకరం. అభివృద్ధి పేరుతో సముద్ర గర్భాన్ని తవ్వేస్తుంటే ఆ సముద్రం తన ప్రతాపం పేద జాలర్ల ఇళ్లపై చూపిస్తోంది. ఒకవైపు ఇళ్లు కూలిపోతున్నాయి, మరోవైపు ఉపాధి పోతోంది. వాతావరణ మార్పులు ఈ వినాశనానికి ఎలా ఆజ్యం పోస్తున్నాయి? కాగితాలకే పరిమితమైన కోస్టల్ రెసిలియన్స్ ప్రాజెక్ట్ కదేంటి? ఆ తీరంలో దాగిన మరిన్ని గుండెకోత నిజాలు ఇప్పుడు చూద్దాం. స్థానిక కారణాలకు తోడు గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు ఈ సముద్రపు కోతను మరింత తీవ్రం చేస్తున్నాయి. భూమి వేడెక్కడం వల్ల ధృవాల వద్ద మంచు కరిగి సముద్ర మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు బంగాళాఖాతంలో తరచుగా ఏర్పడుతున్న అల్పపీడనాలు, తుఫాన్లు సముద్రపు అలల తీవ్రతను పెంచుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అలలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. జియాలజిస్టులు, ఓషనోగ్రఫీ నిపుణులు చేస్తున్న హెచ్చరికలు భయపెడుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే 10 ఏళ్లలో విశాఖ తీరంలోని మత్స్యకార పల్లెలు మ్యాప్లో లేకుండా పోవడం ఖాయమని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రకృతి చేస్తున్న ఈ హెచ్చరికలను బేఖాతరు చేస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. సముద్రపు కోత వల్ల మత్స్యకారులు కేవలం ఇళ్లను మాత్రమే కోల్పోవడం లేదు, తమ జీవనాధారాన్ని కూడా కోల్పోతున్నారు. తీరం కోసుకుపోవడం వల్ల పడవలను నిలుపుకోవడానికి స్థలం లేకుండా పోయింది. అలల తాకిడికి పడవలు ఒకదానికొకటి ఢీకుని పగిలిపోతున్నాయి. లక్షల రూపాయలు విలువ చేసే వలలు సముద్రంలో కొట్టుకుపోతున్నాయి. వలలు బాగు చేసుకోవడానికి కనీసం తీరంలో చోటు లేని దయనీయ స్థితి. ఉపాధి లేక, వేట సాగక, కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక జాలర్లు కన్నీరు మున్నీరవుతున్నారు. తరతరాలుగా సముద్రాన్ని నమ్ముకున్నవారు ఇప్పుడు ఆ సముద్రం వల్లే రోడ్డున పడుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతూ బతుకు తెరువు కోసం వలసలు పోవాల్సిన దుస్థితికి చేరుకుంటున్నారు. తీర ప్రాంత రక్షణ కోసం, సముద్రపు కోతను అరికట్టడం కోసం ప్రపంచ బ్యాంకు నిధులతో కోస్టల్ రెసిలియన్స్ ప్రాజెక్టును తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టు కింద తీర ప్రాంతంలో శాశ్వత రక్షణ గోడలు, టెట్రాపాడ్స్ వేయాలి. కానీ ఈ ప్రాజెక్టు చాలా వరకు కాగితాలకే పరిమితమైంది. నిధుల లేమి, అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వం వల్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఎక్కడో వీఐపీలు ఉండే ప్రాంతాల్లో, పర్యాటకులు ఎక్కువగా వచ్చే చోట మాత్రమే కొంతవరకు పనులు చేసి పేద మత్స్యకారులు ఉండే పల్లెలను గాలి కుదిలేశారు. ప్రాజెక్టులు, నిధులు ఉన్నా అవి తమను కాపాడలేకపోతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవస్థల వైఫల్యం వారి పాలిట శాపంగా మారింది. సముద్రపు కోత దాటికి ఆ మత్స్యకార పల్లెలు ఎలా విలవిల్లాడుతున్నాయి? కళ్ళెదిటే ఇల్లు ఎలా సముద్రంలో కలిసిపోతున్నాయి? 10 ఏళ్ల క్రితం ఎక్కడో ఉన్న బీచ్ ఇప్పుడు ఇళ్ల మీదకి ఎలా వచ్చేస్తుంది? ఈ భయంకర గ్రౌండ్ రియాలిటీ కళ్ళకు కట్టేందుకు మన ప్రైమ్ లైన్ రిపోర్టర్ నరసింహ, కెమెరామెన్ సూర్యతో కలిసి రాకాసి అలలు తాకుతున్న ఆ కోత ప్రాంతంలో నడుస్తూ చేసిన ఎక్స్క్లూజివ్ వాక్ త్రూ ఇప్పుడు చూద్దాం.
విశాఖ భీమిలి బీచ్ అంటే పర్యాటకులకు అటు స్థానికులకు కూడా ఎంతో ఉల్లాసం. అయితే రోజు రోజుకు పెరుగుతున్న వాతావరణంలో మార్పులు అలల తాకిడికి కూడా ముందుకు వస్తున్న నేపథ్యంలో కూడా కరకట్టలు లేక చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే ప్రహారీ గోడలు ఇల్లు కూడా నేలమట్టం అవుతున్న పరిస్థితి అయితే మనము కనుగొని చూడొచ్చు. అదేవిధంగా నా వెనక ఉన్న ఏదైతే ప్రహారీ గోడ అదే ఒక చిన్నపాటి ఇల్లు నిర్మాణం కూడా ఏదైతే అలల తాకిడికి కూడా నేలమట్టమైన పరిస్థితి అయితే మనం నెలకొందని మనం చూడొచ్చు. అదేవిధంగా ఏదైతే అలల తాకిడికి నేలమట్టమైన ఇల్లు ఏదైతే రిటైనింగ్ వాళ్ళు నిర్మించిన వాళ్ళు కూడా నేలమట్టమైన పరిస్థితి అయితే మన కెమెరామెన్ అయితే విజువల్ రూపంలో చూపించే పరిస్థితి అయితే చూపిస్తున్నారు. ఏదైతే విశాఖ భీమిలి బీచ్ రోడ్లో ప్రయాణిస్తే అటు పర్యాటకులకు ఎంతో ఆనందం, కానీ ఏదైతే మత్స్యకారపల్లిలోకి వస్తే సముద్రపు కోత తెచ్చిన విషాదం కూడా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. అయితే ఏదైతే రాకాశలలు రోజు రోజుకి ముందుకు దూసుకొస్తూ ఈ జాలర్ల ఇళ్లను కూడా సముద్ర గర్భంలోకి కలిపేసుకుంటున్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఒకవైపు కరకట్టలు నిర్మించడంలో కూడా పాలకులు నిర్లక్ష్యం వల్ల కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఏదైతే బతుకుతున్న తీర ప్రాంత ప్రజలు కూడా ఎంతో మంది మత్స్యకారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా ఒకవైపు వాతావరణ పరిస్థితులు అదేవిధంగా రోజు రోజుకి కూడా ఏదైతే డ్రెడ్జింగ్ చేస్తున్న నేపథ్యంలో కూడా సముద్ర మట్టం కూడా ముందుకు వస్తున్న నేపథ్యంలో కూడా ఈ ప్రాంత వాసులు కూడా అవస్థలు పాలుస్తున్న పరిస్థితి నెలకొంది. కొందరు మత్స్యకారులు అయితే మనతో పాటు ఉన్నారు, ఈ ప్రాంత వాసులు కూడా ఇప్పటికే మనతో పాటుగా ఉన్నారు. చూడొచ్చండి, ఇక్కడ ఏదైతే ఈ భీమిలి వంగమారపేట బీచ్ భీమిలి బీచ్ కూడా ఎప్పుడు ఒకప్పుడు చాలా వెనక ఉండేది, ఒక ముందుకు వచ్చిందని మీరు చూస్తారా? అలలు కూడా ముందుకు వస్తున్నాయని మీరు చూస్తున్నారు. ఎలా ఏంటి అసలు పరిస్థితి? వెళ్ళాలంటే అప్పుడు సముద్రం అంటే 30 మీటర్ల లాంగ్ ఉండేది. అక్కడ ల్యాండ్లు కాడ మామూలు ఇల్లులు అక్కడే ఉండేవి. అక్కడ నిండి కాడ ఇప్పుడు సముద్రం రావడం వల్ల ఏంటంటే బాగా హైటెట్ అవ్వడం వల్ల మొత్తం ఇల్లులు ఇవన్నీ వెళ్ళిపోయి చాలా ముందుకు 1 ఇయర్ ముందుకు వస్తూనే ఉన్నది, మారిపోతుంది. అలా సముద్రం మేమే ఏం చేయాలా ఈ పరిస్థితికి మాకు ఏర్పాటు అవుతుంది. బోట్లు పెట్టుకోవడానికి కూడా ఎక్కడ ప్లేస్ ఉండట్లేదు. మా బోట్లు అంటే చూడండి పైన ఎక్కడ జాగా కూడా లేకుండా అయిపోయింది. ఈ సముద్రం రావడం వల్ల ఇల్లు కూడా పడిపోయి ఉన్నాయి. అవి మరి మా చూస్తే ఇలా ఉంది. ప్రధానంగా ఏదైతే ఇది ఒకవైపు డ్రెడ్జింగ్ వాతావరణ మార్పుల కారణంగా ఈ తరహా పరిస్థితులు ఏర్పడుతున్నాయి వస్తుందండి. మామూలు అప్పుడు వస్తుంది, వాతావరణం వల్ల కాదు. మామూలు ఎటకెళ్తాడు సముద్రం అలా ముందుకు వచ్చి మళ్ళీ వెనక సైడ్ వెళ్ళి అలా ముందుకు వచ్చేస్తుంది. అక్కడ ఉండి బోట్లు ముందుకు కొంచెం ముందుకుండి అలా చూడు ఎంతవరకు వచ్చింది. మాకు బోట్లకు ఏర్పాటు చేసుకోవడానికి ప్లేస్ ఉండట్లేదు, అది వేరే వాళ్ళది. అక్కడ మా బోట్లు పెడితే వాళ్ళు తీసిమంటున్నారు. ఇంకెక్కడ లేదు, అక్కడ పెరాక్స్ ఉంది, అక్కడ కూడా అవ్వట్లేదు. ఆ ముందుకు చెరువు కడ పెట్టాలంటే అక్కడ అవ్వట్లేదు, చెరువు కొట్టుకెళ్ళిపోతుంది. ఇంకేంటి అవ్వట్లేదు మాకు. ఆ బోట్లు అక్కడ వెళ్ళి రావాలండి, కొండలు ఉన్నాయి, ఆ ముందుకు అవ్వదు. మరి ఏం చేయాలో మేము చెప్పలేకపోతున్నాం. మనతో పాటు ఒక పెద్ద ఆయన కూడా ఉన్నారు. ఏదైతే చూడండి ఈ ప్రాంతంలో ఏదైతే బీచ్లో ఈ బీచ్ ఒక్కసారిగా రోజు రోజుకి ముందుకు వస్తుంది. అయితే ఇక్కడ స్థానికులు కూడా ఈ తరహా ఇబ్బందులు పాలవుతున్నారు, ఒకవైపు కూడా అవస్థలు పాలవుతున్నారు. ఎందువల్ల ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయి మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు వాతావరణం పెట్టి వచ్చేస్తుందండి, వచ్చేసి ఇల్లు కొట్టేయడము, తెప్పలు కొట్టుకెళ్ళిపోవడము, మాకు ఉండడానికి ఏర్పాటు సరిలేదు. బోట్లు ఎగేసుకోవడానికి కూడా మాకు జాగా లేదు. ఆ ఏరియాలోకి ఎగేస్తే రాళ్ళండి, యువతల ఏరియాలో ఎగేస్తే రాళ్ళండి. ఈ మధ్యలో మాకు మరి మత్స్యకారులు మా సముద్రంలోకి వెళ్ళడానికి కూడా మాకు అవకాశం లేకపోతుంది. ఒక రోజుకి ముందుకు వచ్చేస్తుంది సార్. అది ఇప్పుడు ఈ తరహా ఘటనల వల్ల ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మరి మాకు చేపలు పట్టుకున్న వాళ్ళు మరి ఏం చేస్తామండి? మీనాటోళ్ళు ఏదో ఏర్పాటు చేసి మాకు ఏదో అవకాశం ప్రభుత్వం ఏదో చూపిస్తే మాకు కూడా కొద్దిగా అవకాశంగా ఉంటుంది అనేసి మేము అది ఈ ప్రాంతంలో కూడా ఎంతకాలం నుంచి ఉంటున్నారు? అసలు ఎంతమంది ఈ ప్రాంతంలో నివసిస్తున్నారండి? ఈ ప్రాంతంలో నివసిస్తున్నారంటే దగ్గర సుమారు 1 లక్ష పైన ఉంటాం సార్. సముద్రం వల్ల మార్కెట్ గార్డ్ లేకుండా అయిపోతుంది. మా బోట్లు చేరినందుకు కూడా అవకాశం లేదు. చాలా ఇబ్బందుల్లోనే ఉండిపోతున్నాం సార్. మాకు ఈ రాజకీయాలు ఉంటున్నాయంటే రాజకీయ ప్రకారంగా అయితే అన్ని వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతకు మించి ఇంకేది చెయ్యట్లేదు సార్. అలలు ముందుకు రోజు రోజుకు కూడా సముద్ర మట్టం ముందుకు వస్తుంది. అయితే ఏ తరహా ప్రభుత్వం చర్యలు చేపడితే బాగుందని మీరు భావిస్తున్నారు? ఏ ప్రభుత్వం అయినా సరే చేయవలసిన బాధ్యత వాళ్ళకు ఉండదు సార్. ఏదైనా పర్వాలేదు సార్. మాకు జట్టు గట్టు కట్టారు సార్, అలాగా మాకు కూడా ఇవ్వమని చెప్తున్నాం. చాలాసార్లు ఇలా మీడియా వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నాం, మేము అదే చెప్తున్నాం సార్. కానీ అదో చేస్తాం అంటున్నారు, కానీ ఏది చెయ్యట్లేదు సార్. మరి ఎందువల్ల చేయట్లేదు అనేది మాకు అర్థం అవ్వట్లేదు. ఈ ప్రాంతంలో ఒక్కసారిగా ఎంతమంది ఉండేవారు? ఎందువల్ల ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయి అనుకుంటున్నారు మీరు? మించుమించు చాలామంది ఉండేవాళ్ళు సార్ బీచ్న. ఎందుకంటే అందరూ వేటకు వెళ్ళేవాళ్ళు. అది కానీ వస్తారు సార్, తుఫాన్లు అప్పుడే వస్తారు సార్. తుఫాన్లు వచ్చి చూస్తారు, వచ్చేసి అందరూ వస్తారు.
వచ్చేసి ఇలా అక్కడ గొట్టేయాలి అంటారు, ఇలా అక్కడ గడ్డ ఉందా గడ్డ ఏదో కడదామని అంటారు, చూస్తారు, చివరి వెళ్ళిపోతారు. అక్కడికే ఇంక పట్టించుకోరు. అక్కడి నుంచి ఏ ప్రభుత్వం అయినా సరే అది అక్కడికి అయిపోయింది సాల్వ్. అక్కడి నుంచే మళ్ళీ ఇంకెప్పుడు మళ్ళీ తుఫాన్లో ఏమన్నా వస్తే పోలీసులు వీళ్ళందరూ దిగిపోయి హార్ట్ అన్నీ చేసి మళ్ళీ అప్పుడు ప్రజలందరూ పైకి చేయడం సరే. అప్పటికే తుఫాన్ తగ్గిపోతే సరే వాళ్ళు మేము అయిపోయినా కష్టపడుకొని వెళ్ళిపోవడం అంతే. చూసుకుంటే ఏదైతే ప్రధానంగా ఈ ప్రాంతంలోనైతే మంగమారిపేట, భీమిలి ప్రాంతాల్లో, జాలారిపేటలో ఈ తరహా అయితే ఒకవైపు చూసుకుంటే ఉధృతంగా వస్తున్న అలలు, అదేవిధంగా ఒకవైపు ఇటీవల కాలంలో ఉన్న సముద్ర మట్టం రోజు రోజుకి ముందుకు వస్తున్న నేపథ్యంలో కూడా ఈ ప్రాంతం ఏదైతే మనం చూస్తున్నాం విజువల్ రూపైన ఒకవైపు చూసుకుంటే సముద్ర మట్టంలోని తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అలల తాకిడికి గృహాలు కూడా భూస్థాపితమైనటువంటి పరిస్థితి అయితే మనం విజువల్ రూపంలో చూడొచ్చు. అదేవిధంగా భారీ ప్రహారీ కూడా రిటర్నింగ్ వాళ్ళు కూడా కిందకు నేలమట్టమైన పరిస్థితి అయితే మనం విజువల్ రూపంలోనైతే చూడొచ్చు. అదేవిధంగా ఏదైతే ఈ తీర ప్రాంతంలోని ముఖ్యంగా కోస్టల్ రెసిడెన్షియల్ ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేస్తే ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలకు తుఫాన్లు, సముద్ర మట్టం పెరుగుదల, వరదలు, సముద్ర కోట, అదేవిధంగా ఉప్పునీటి ప్రభావం వంటి సముద్రం నుంచి రక్షించి తీర ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాజెక్టు ద్వారా జీవనోపాధిని కూడా మెరుగుపరిచే అవకాశం కూడా ఉంటుందని కూడా ఒకవైపు అయితే స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు అయితే భావిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే తీర ప్రాంతాల నుంచి వరదలు, తుఫాన్లు, సముద్ర కోత వల్ల కలిగే ప్రమాదాలను కూడా అంచనా వేయడం వల్ల వీటి వల్ల మనకు చేకూరుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఇసుక దెబ్బలు, చెత్తడి నేలలు తదితర వంటి వాటిని ఈ ప్రాజెక్టు ద్వారా ముఖ్యంగా ఏర్పాటు చేస్తే ఏదైతే ముందస్తుగా గుర్తించవచ్చని కూడా ఒకవైపు అయితే ప్రధానంగా గుర్తించవచ్చని చెప్తున్నారు. ఏదైతే ఈ కార్యక్రమం ద్వారా సుమారుగా 30,000 హెక్టార్ల సముద్ర పర్యావరణ ప్రాంతాల సంరక్షణకు ఏదైతే ఈ ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేస్తే ఒకవైపు కూడా బాగుంటుందని కూడా ఒకవైపు అయితే స్థానిక ఉన్నటువంటి మత్స్యకారులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే మత్స్యకార గ్రామాల రక్షణ, తీరకోత నియంత్రణ, తుఫాను ముందస్తు హెచ్చరికలు, తాగునీటి, ఉప్పునీటి తదితర తీర ప్రాంత అభివృద్ధికి వంటి అంశాలతో కూడా కోస్టల్ రెసిడెన్షియల్ ప్రాజెక్టు కూడా ప్రత్యేకంగా ఏదైనా ఏర్పాటు చేస్తే కూడా ఒకవైపు కూడా తీర ప్రాంత అభివృద్ధికి, పర్యావరణం కూడా బాగుంటుందని, అదేవిధంగా ఏదైతే తీర ప్రాంతాల అభివృద్ధి పర్యవేక్షణలో భాగంగా వీటిని అభివృద్ధి చేస్తే భవిష్యత్ కాలంలోనూ కూడా ఏదో అటుపోట్లు, అదేదో సముద్రపు అలలు కూడా ముందుకు రాకుండా మనం ముందస్తు చర్యల్లో భాగంగా రక్షించుకోవచ్చని కూడా ఒకవైపు అయితే స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. చూశారు కదా, ఏదైతే సముద్ర మట్టం ఉప్పొంగితే ముందుగా బలయ్యేది పేద మత్స్యకార కుటుంబాలే. ప్రభుత్వం స్పందించి ఏదైతే రక్షణ గోడలు నిర్మించకపోతే ఈ పల్లెలు కూడా నామరూపాలు లేకుండా పోతాయని కూడా మనం భవిష్యత్ కాలంలో చెప్పవచ్చు. ఏదేమైనా కూడా ఈ తరహా ఏదైతే విశాఖ భీమిలి బీచ్, భీమిలి, యారాడ, అదేవిధంగా జాలారిపేట, అదేవిధంగా మంగమారిపేట తదితర ప్రాంతాల్లోని సముద్ర తీర ప్రాంతాలకు ఒడ్డినటువంటి ఏదైతే మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని, ఒకవైపు అలల తాకిడికి ఉన్నటువంటి ఈ ఇళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలకు ఉందని కూడా ఒకవైపు అయితే మత్స్యకారులు చెప్తున్న పరిస్థితి అయితే మన నెలకొందని మనం చెప్పవచ్చు. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ 9 విశాఖ, భీమిలి బీచ్ నుంచి. ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో సముద్రపు కోతను అరికట్టడానికి అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నారు. కేరళ, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో తీర ప్రాంత రక్షణ కోసం భారీ సీవాల్స్, జియో ట్యూబ్స్ ఉపయోగిస్తున్నారు. కానీ మన దగ్గర మాత్రం ఆ స్థాయి విజన్ కనిపించడం లేదు. కేవలం రాళ్లు వేయడం వల్ల తాత్కాలిక ప్రయోజనమే తప్ప శాశ్వత పరిష్కారం ఉండదని నిపుణులు చెబుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. సముద్రపు అలల శక్తిని తగ్గించేలా తీరానికి కొద్ది దూరంలో బ్రేక్ వాటర్స్ నిర్మించాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటి శాస్త్రీయమైన అధ్యయనాలు, పనులు విశాఖ తీరంలో జరగడం లేదు. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే ఈ వినాశనం జరుగుతోందని స్పష్టమవుతోంది. ఈ మత్స్యకార పల్లెల్లోని మహిళలు, పిల్లల మానసిక పరిస్థితి వర్ణనాతీతం. ఎప్పుడు ఏ అల వచ్చి తమను మింగేస్తోందోనన్న భయంతో పిల్లలు రాత్రులు ఉలిక్కిపడి లేస్తున్నారు. బడికి వెళ్లాల్సిన వయసులో తమ ఇళ్లను కాపాడుకోవడానికి ఇసుక బస్తాలు మోస్తున్నారు. మహిళలు తమ కళ్ల ముందే తమ గూడు కూలిపోతుంటే గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నారు. ఒక ఇల్లు కట్టుకోవడానికి వారు పడిన కష్టం, చేసిన అప్పులు అన్నీ సముద్రం పాలవుతుంటే వారి ఆక్రందనలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పాలకులకు, అధికారులకు వారి కన్నీళ్లు ఎందుకు కనిపించడం లేదన్నది అతిపెద్ద ప్రశ్న. ఓట్లు అడగడానికి వచ్చే నాయకులు ఆపదలో ఎందుకు ముఖం చాటేస్తున్నారని వారు నిలదీస్తున్నారు. ఒకవైపు బీచ్ రోడ్లో కోట్లు కుమ్మరించి కడుతున్న లగ్జరీ రిసార్ట్స్, మరోవైపు అలల దాటి కూలిపోతున్న పేదజాలల గుడిసెలు. ఈ కాంట్రాస్ట్ చూస్తే మన వ్యవస్థలో డొల్లతనం అర్థమవుతుంది. సముద్రపు కోత ఆపలేకపోతే భవిష్యత్తులో విశాఖ నగరానికే ముప్పు తప్పదంటున్న నిపుణుల హెచ్చరికలేంటి, బాధితుల డిమాండ్లేంటో ఇప్పుడు చూద్దాం.
విశాఖ భీమిలి బీచ్ రోడ్లో ఒక విచిత్రమైన బాధాకరమైన వైరుధ్యం కనిపిస్తుంది. ఒకవైపు బడాబాబులు, కార్పొరేట్ సంస్థలు నిబంధనలు తుంగలో తొక్కి సముద్రానికి అతి దగ్గరగా లగ్జరీ రిసార్ట్లు, హోటళ్లు నిర్మిస్తున్నారు. వాటికి రక్షణగా భారీ కాంక్రీట్ గోడలు కట్టుకుంటున్నారు. కానీ తరతరాలుగా అక్కడే ఉంటున్న పేద మత్స్యకారులకు మాత్రం కనీస రక్షణ కరువైంది. బడాబాబుల అక్రమ నిర్మాణాల వల్ల సముద్రం ప్రవాహం దారి మళ్లీ అది పేదల ఇళ్ల మీద పడుతోంది. అంటే ధనవంతుల విలాసాల కోసం పేదవాడు తన ప్రాణాలను, ఇళ్లను బలిపెట్టాల్సి వస్తుంది. ఈ సామాజిక అన్యాయంపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్రపు కోత అనేది కేవలం మత్స్యకార పల్లెల సమస్య మాత్రమే కాదు. ఇది భవిష్యత్తులో విశాఖ నగరానికే ముప్పు తెచ్చే ప్రమాదం ఉంది. తీరం కోసుకుపోతూ ఉంటే రేపు ఆ అందమైన బీచ్ రోడ్డు కూడా సముద్రంలో కలిసిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే కొన్ని చోట్ల రోడ్డు కింద మట్టి కోసుకుపోయి ప్రమాదకరంగా మారింది. పర్యాటక రంగానికి గుండెకాయ లాంటి ఈ బీచ్ రోడ్డు దెబ్బతింటే విశాఖ బ్రాండ్ ఇమేజ్కే పెద్ద దెబ్బ. కాబట్టి ప్రభుత్వం దీన్ని కేవలం జాలర్ల సమస్యగా చూడకుండా విశాఖ నగర మనుగడకు సంబంధించిన సమస్యగా గుర్తించి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇళ్లు కోల్పోయిన బాధితులకు తక్షణమే పునరావాసం కల్పించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. సముద్రంలో ఇళ్లు కలిసిపోయి రోడ్డున పడ్డ కుటుంబాలకు సురక్షిత ప్రాంతాల్లో పక్కా ఇళ్లు నిర్మించివ్వాలి. వారు కోల్పోయిన వలలు, పడవలకు నష్టపరిహారం చెల్లించి వారి ఉపాధికి భరోసా కల్పించాలి. అలాగే తీర ప్రాంతంలో ఉన్న మిగతా ఇళ్లను కాపాడేందుకు తక్షణమే శాశ్వత కరకట్టలు నిర్మించాలి. కోస్టల్ రెసిలియన్స్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పనులను వేగవంతం చేయాలి. పర్యావరణ నిపుణుల కమిటీని వేసి సముద్రపు కోతకు గల శాస్త్రీయ కారణాలను విశ్లేషించి భవిష్యత్తులో ఇలాంటి ముప్పు రాకుండా పటిష్టమైన ప్రణాళికలు రూపొందించాలి. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అటు కోస్ట్ గార్డు, నేవీ సిబ్బంది, మత్స్యశాఖ విశాఖలో పలు ప్రాంతాల్లో అయితే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో విశాఖ భీమిలి, మంగమారిపేటలో అయితే కోస్ట్ గార్డు, అటు నేవీ సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో అయితే స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి కూడా మత్స్య వేటకు వెళ్ళి పలువురు గల్లంతైన విషయం నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వ యంత్రాంగము ఆయా ప్రాంతాలు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించే దిశగా బాటలు వేస్తుందని మనం చెప్పవచ్చు. మనతో పాటుగా అటు కోస్ట్ గార్డు అధికారులు, నేవీ అధికారులు కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఏదైతే ఈ మత్స్యకార కుటుంబాలు కూడా ఈరోజు ఏదైతే ఈ వేటకు వెళ్ళి గల్లం తోకుండా ఈ తరహా అవేర్నెస్ చేస్తున్నారు, ఇది ముఖ్య ఉద్దేశం ఏంటండి? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము కోస్ట్ గార్డులో ఎవరైతే వేటకు వెళ్తారో వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం. ఎందుకంటే అవగాహన లేకుండా ఏదైనా చేసినా చాలా ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అవగాహన అనేది చాలా కంపల్సరీ. ఏదైనా కానీ అవగాహన ఉంటే దాని గురించి సంబంధించిన ప్రికాషన్స్ ఏవైతే తీసుకోవాల్సిన వాళ్ళకి ఆ టైంలో తెలుస్తుంది. ఇప్పుడు అవగాహన లేకుంటే ఎవరికి కాంటాక్ట్ చేయాలో అర్థం కాదు. సహాయక సిబ్బందికి కానీ, ఫిషరీస్ డిపార్ట్మెంట్కి కానీ వేరే వాళ్ళకి ఎలా ఇన్ఫామ్ చేయాలో తెలియదు. ప్రొసీజర్స్ తెలియనప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే ప్యానిక్ అవుతారు. ప్యానిక్ అవ్వడంలో ఏం చేయాలో తెలియదు అనమాట. అటువంటి సమయంలో మత్స్యకారులు చాలా ఇబ్బంది పడతారు. ఇటీవల విశాఖపట్నం హార్బర్ నుంచి వెళ్ళిన వాళ్ళు గల్లంతయ్యారు. వాళ్ళకి అవగాహన లేక ఇప్పుడు ఏదైనా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు వెదర్ డిపార్ట్మెంట్ వెదర్ ఫోర్కాస్ట్ ఇస్తుంది. వెదర్ ఫోర్కాస్ట్ ఇచ్చినప్పుడు వెళ్ళొద్దని చెప్పినప్పుడు వెళ్ళకూడదు అనమాట. ఎందుకంటే ఆ టైంలో అలలు ఎక్కువగా ఉంటుంది, ఈ బోట్స్ సస్టైన్ చేయలేవు అనమాట. అటువంటి టైంలో కంపల్సరీగా ప్రొసీజర్స్ పాటించాలి. అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళ నుంచి కూడా వాళ్ళు కూడా అవగాహన చెప్పిస్తుంటారు. ఈ వారం ఒక విలేజ్లో కమ్యూనిటీ హాల్లో వాళ్ళు కూడా చెప్పినది వినాలి. అలాగే న్యూస్ కూడా కంపల్సరీ చూస్తుండాలి. అంటే మన వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనం ఫిషింగ్ వేటకి వెళ్ళడం కరెక్టా లేదా మన సొంతం ఉండాలి. అలా అని చెప్పేసి బ్లైండ్గా వెళ్ళకూడదు అనమాట. ఏదైనా కానీ మన అవగాహన ఉండేది కంపల్సరీ అనమాట. ప్రధానంగా ఏదైతే సూచనలు మత్స్యకారులకు ఏ విధంగా సూచించారు, మీరు ఏం చేశారు ఈవేళ? మేము ఈరోజు సూచించడం ఏమైందంటే, వేటకు వెళ్ళేటప్పుడు దాన్ని పరిగణలో తీసుకొని చాలా ప్లేసెస్లో కమ్యూనిటీ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. చాలా ఎడ్యుకేట్ కూడా ఫిషర్మెన్స్ని ఎడ్యుకేట్ కూడా చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఏ విధంగా అత్యవసర పరిస్థితుల్లో ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో తెలుస్తుంది వాళ్ళకి. ఈరోజు అవగాహన పరంగా వీళ్ళకి కరపత్రాలు అందజేయడం రిగార్డింగ్ అవగాహన కరపత్రాలు. దీనివల్ల ఏమంటే ఇందులో రాసింది ఎప్పుడైనా కానీ వాళ్ళు వేటకి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకూడదు, గ్రూప్లోనే 4-5 బోట్లు
కలిసి వెళ్ళాలి, ఫిషరీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయాలి, అలాగే వాళ్ళకి సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్యారీ చేయాలి. ఏమైనా అత్యవసర సమయాల్లో దానికి సంబంధించిన ట్రాన్స్పాండర్ వాళ్ళు ఏదైతే క్యారెక్టర్ చేస్తుందో దాని గురించి అవగాహన ఇవ్వడం జరిగింది. అలాగే కోస్ట్ గార్డ్ యొక్క షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ కంటిన్యూగా సముద్రంలో తిరుగుతుంటాయి, వాళ్ళని ఎలా కాంటాక్ట్ చేయాలో చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళు ఫిషింగ్కి వెళ్ళేటప్పుడు వీళ్ళు కంపల్సరీగా మన దేశం యొక్క జాతీయ జెండాని బోట్ పైన ఎగరవేయాలి. ఏదైనా ఎమర్జెన్సీ సమయం వస్తే రెడ్ కలర్ జెండా ఎగరవేయాలని మేము వీళ్ళకి సూచించడం జరిగింది. ఇంకా ఏదైనా ఫెసిలిటీ అవసరం అనుకుంటే, ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ ఉంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా వీళ్ళకి అందజేయడం జరుగుతుందని చెప్పేసి మేము చెప్పగలను. చూసుకోవచ్చు, ఏదైతే మనతో పాటుగా కొందరు మత్స్యశాఖ ఫిషింగ్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు. ఈరోజు చూసుకుంటే ఏంటి అసలు ముఖ్యంగా ఈరోజు ఏం జాగ్రత్తలు పాటించే విధంగా మత్స్యకారులకు సూచించారు మీరు? వాళ్ళు డైలీ వేటకి వెళ్ళేటప్పుడు అంటే బోట్లో ఏమేమి క్యారీ చేయాలి అనేది వాళ్ళకి చెప్పడం జరిగింది. లైఫ్ జాకెట్స్, లైఫ్ బాయ్స్ వాడితే వాళ్ళకి ప్రమాదంలో ఉన్నప్పుడు ఏ విధంగా దాన్ని యూజ్ చేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరిగింది కోస్ట్ గార్డ్ వాళ్ళ ద్వారా. ఇంకా వాళ్ళ బోట్లో కూడా రిజిస్ట్రేషన్ పేపర్స్ అండ్ వాళ్ళ ఆధార్ ఐడెంటిటీ కూడా ఉండాలి. ఒక్కొక్కసారి బోర్డర్ దాటే అవకాశాలు ఉంటాయి, లేకపోతే వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఉన్నారు అని తెలుసుకోవడానికి కూడా వాళ్ళ ఐడెంటిటీ ఏంటనేది తెలియడానికి అవి క్యారీ చేయాలని చెప్పాము. ఇంకా ఏంటంటే వాళ్ళు వేటకి వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు ఏంటనేది మాకు ఇన్ఫామ్ చేయాలని కూడా చెప్పాము. అలాగే సైక్లోన్ టైంలో మేము వాళ్ళకి ఈ డే నుండి ఈ డే వరకు సైక్లోన్ ఉంది, మీరు వెళ్ళకూడదు, మేము చెప్పేంత వరకు అని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. మనతో పాటుగా కొందరు నేవల్ అధికారులు కూడా ఉన్నారు. ఈరోజు అవగాహన కార్యక్రమంలో భాగంగా వీరికి మత్స్యకారులకు ఏ విధంగా ఏదైతే సూచనలు చేస్తారో వారితో పాటుగా వారిని కూడా అడిగి తెలుసుకుందాము. అవి आज किया ना अवेयरनेस किया, इसका कौन सा प्रिकॉशंस दिया इसका मत्स्यकार फैमिली ये ना ये बंदा? इसके बारे में बताया जाता है। जैसे हम जनसंपर्क कार्यक्रम करते हैं तो इसके थ्रू क्या है, जैसे देखा जाए तो नॉर्मली क्या है, बोट में अगर कोई इमरजेंसी सिचुएशन आती है या जब क्या है फिशरमैन जब भी एट सी जाते हैं तो उनको एक ग्रुप में जाना चाहिए, अकेले जाने पर या किसी दूसरे को इन्फॉर्म करते हुए जाना चाहिए जब भी जाना है। और बोट में क्या है, अपना फ्लैग, इंडिया का फ्लैग होना चाहिए जिससे हमें इजी रहे पहचानने के लिए कि हमारा ही बोट है। और रजिस्ट्रेशन कार्ड होना चाहिए जो कि यहाँ पे विशाखापट्टनम जो आंध्र प्रदेश वाले सरकार ने जो डिस्ट्रीब्यूट किया है। दूसरा क्या है, उनके पास में सेफ्टी इक्विपमेंट होना चाहिए, जैसे कि लाइफ जैकेट होना चाहिए, लाइफ बॉय होना चाहिए। और बोट में जैसे इन केस कोई इमरजेंसी आती है तो उसके लिए क्या है, टोल फ्री नंबर है, उस पर कॉल करना चाहिए। दूसरा क्या है, जैसे बोट में क्या है एक रजिस्ट्रेशन नंबर होता है, इससे हम क्या है आइडेंटिफाई कर सकते हैं, जैसे प्रमाणिका के थ्रू हम आइडेंटिफाई करते हैं। कोई भी जैसे बोट में कोई प्रॉब्लम आती है तो वो हमें इमरजेंसी में क्या है नाइट के टाइम पे रेड लाइट जलाएंगे तो हमें क्या है ईजी कंफर्म होगा। दूसरा क्या है, कोई हमारे स्टीयरिंग गियर फेलियर होता है या कुछ भी होता है तो हमें रेड फ्लैग होस्ट करेंगे तो हमें ईजी पहचानने में होता है। ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి సంఘటనలు ఏదైతే మత్స్యకార కుటుంబాల్లోని తీవ్ర ఆవేదన నెలకొండ ఉండేందుకు ముందస్తు ప్రమాదాలు జరగకుండా ఏదైతే మీ ఇచ్చినటువంటి కరపత్రాలు సూచన తప్పకుండా సారి చూడాలని, అదేవిధంగా ఏదైతే విశాఖలోని పలు ప్రాంతాల్లోని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇటీవలే విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి కూడా 6 ప్రాణాలు కూడా చనిపోయిన ప్రమాదం కూడా జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు పూర్తిగా జాగ్రత్తలు పాటిస్తే వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళు పూర్తిగా కూడా వెనకొచ్చే అవకాశం ఉందని, ఏదైతే సూచించిన కరపత్రాల ద్వారా సూచించిన జాగ్రత్తలు కూడా చెప్పకుండా పాటించాలని కూడా ఇక్కడ నాటు కోస్ట్ గార్డు, నేవీ, మత్స్యకార అధికారులు అయితే ఇక్కడ అవగాహన రూపంలో చెప్పిన పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పవచ్చు. సముద్రం అనేది ప్రకృతి ప్రసాదించిన వరం. దాన్ని మనం గౌరవిస్తే అది మనకు జీవనాధారం అవుతుంది. కానీ దాని సహజ సిద్ధమైన హద్దులను మనం చెరిపేస్తే అది వినాశనానికి దారితీస్తుంది. పోర్టుల డ్రెడ్జింగ్, అక్రమ నిర్మాణాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. పర్యావరణ అనుమతులు లేకుండా తీరంలో ఎలాంటి నిర్మాణాలు జరగకుండా చూడాలి. మత్స్యకారుల ప్రాణాల కంటే, వారి ఉపాధి కంటే ఏ అభివృద్ధి గొప్పది కాదు. తరతరాలుగా సముద్రాన్ని నమ్ముకుని సముద్రమే ప్రాణంగా బతుకుతున్న ఆ జాలర్ల సంస్కృతిని, వారి ఉనికిని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత సమాజంపై, ప్రభుత్వంపై ఉంది. మంగమారిపేట, జాలరిపేట ఈ పేర్లు కేవలం మ్యాప్లో ఉన్న ఊర్లు కావు. అవి వేలాది మంది మత్స్యకారుల ఆశలు, ఆశయాలు, బతుకు పోరాటాలకు సజీవ సాక్ష్యాలు. ఆ పల్లెలు సముద్రంలో కలిసిపోతుంటే మనం చూస్తూ ఊరుకోకూడదు. ఆ రాకాసి అలల ముందు వారు ఒంటరి కాదు. సమాజం మొత్తం వారికి అండగా నిలబడాలి. పాలకుల కళ్ళు తెరుచుకోవాలి. వ్యవస్థలు కదలాలి. ఆ తీరంలో మళ్లీ పడవలు సురక్షితంగా నిలబడాలి. వలలు నిండుగా చేపలతో రావాలి. ఆ పల్లెల్లో పిల్లల నవ్వులు మళ్లీ వినిపించాలి. అప్పుడే ఆ అందమైన భీమిలి తీరానికి నిజమైన సార్థకత. ఆ రోజు త్వరలోనే రావాలని, ఆ మత్స్యకారుల కన్నీళ్లు తుడిచే చెయ్యి ముందుకు రావాలని ఆశిద్దాం. చూస్తారు కదా,
పర్యాటకులకు స్వర్గంలా కనిపించే భీమిలి బీచ్ రోడ్డు వెనుక మత్స్యకారుల బతుకులు ఎలా సముద్రార్పణం అయిపోతున్నాయో, అక్రమ నిర్మాణాలు, డ్రెడ్జింగ్తో సముద్రం ఉప్పొంగి ఓళ్ల మీదకు పడుతుంటే కరకట్టలు నిర్మించాల్సిన వ్యవస్థలు మాత్రం నిద్రపోతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి కోస్టల్ రెసిలియన్స్ ప్రాజెక్ట్ వేగవంతం చేసి శాశ్వత రక్షణ గోడలు నిర్మించాలి. ఇల్లు కోల్పోయిన బాధితులను ఆదుకోవాలని ప్రైమ్ 9 డిమాండ్ చేస్తుంది. లేదంటే ఈ మత్స్యకార పల్లెలు చరిత్ర పుటల్లో మాత్రం మిగిలిపోవటం ఖాయం. ఇది ఇవాల్టి ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.